ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ యుఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఇందులో మొత్తంగా 8 జట్లు పాల్గొననున్నాయి. అయితే భారత్, పాకిస్తాన్ మినహా మిగతా 6 దేశాలు తమ జట్లను ప్రకటించాయి. అయితే భారత జట్టు ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ల ఫిట్నెస్ గురించి స్పష్టమైన అవగాహన లేదు. దీంతో వీరిద్దరి ఎంపిక విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తుంది. వాస్తవానికి జనవరి 12 వరకే జట్లన్నీ తమ స్క్వాడ్ని ప్రకటించాల్సి ఉంది. కానీ భారత్ తమకు మరికొంత సమయం కావాలని ఐసీసీని కోరింది. జనవరి 18 లేదా 19 భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడిన సిడ్నీ టెస్టులో వెన్నునొప్పితో గాయపడ్డ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి నాటికి పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక గత ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో గాయపడ్డ కుల్దీప్ యాదవ్ శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్నాడు. అతడు ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. వీరిద్దరి ఫిట్నెస్ సంబంధించిన త్వరలో రిపోర్ట్ రానుందని, అది వచ్చిన వెంటనే జట్టు ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ యుఏఈ వేదికగా 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. కాగా ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా ఉండగా భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొత్తంగా 19 రోజుల పాటు జరగనుంది. మొత్తంగా ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. వీటిని 2 గ్రూపులుగా విభజించారు. ఇందులో గ్రూప్ ఏలో పాకిస్తాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉంటాయి. గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్లు కూడా ఉన్నాయి.